तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः. ఈ శ్లోకము భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 10వ శ్లోకము. ఈ శ్లోకము కురుక్షేత్ర యుద్ధ భూమిలో అత్యంత కీలకమైన మలుపును సూచిస్తుంది. దీనిలోని అంతరార్థం ఏంటంటే, ఋషికేశుడు, శ్రీకృష్ణుడిని ఋషికేశుడు అని పిలవడం వెనుక ముఖ్య ఉద్దేశం ఉంది. దీని అర్థము ఇంద్రియాలకు అధిపతి. ఋషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి. అర్జునుడి మనస్సు, ఇంద్రియాలు గందరగోళంలో ఉన్నప్పుడు వాటిని నియంత్రించి సరైన మార్గంలో నడిపించగల శక్తి కేవలం కృష్ణుడికే ఉంది. ప్రహసన్నివ అంటే చిరునవ్వుతో. కృష్ణుడు నవ్వడం వెనుక ఎగతాళి లేదు. అర్జునుడు తనను తాను గొప్ప జ్ఞానిగా భావించి యుద్ధం చేయనని తర్కించడము కృష్ణుడికి విచిత్రంగా అనిపించింది. ఒకవైపు మరణం గురించి, ధర్మం గురించి గొప్ప ఉపన్యాసం ఇస్తూనే మరోవైపు భయంతో వణికిపోతున్న అర్జునుడి వైరుధ్యాన్ని చూసి కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఇది ఒక గురువు తన శిష్యుడి అజ్ఞానాన్ని చూసి నవ్వే ప్రేమాత్మకమైన చిరునవ్వు. విషీదంతం అంటే విషాదంలో ఉన్నవాడు. 2 సైన్యాల మధ్యలో నిలబడి తన బంధువులను చంపుకోవాల్సి వస్తుందనే భయంతో అర్జునుడు కుమిలిపోతున్నాడు. భౌతికమైన బంధాల వల్ల కలిగే మోహము మనిషిని ఎలా బలహీనపరుస్తుందో అర్జునుడి స్థితి మనకు తెలియజేస్తుంది. ఈ శ్లోకం మనకు చెప్పే పాఠం ఏంటంటే, జీవితంలో మనం కూడా అనేక సమస్యల మధ్య చిక్కుకొని సరైన నిర్ణయం తీసుకోలేక విషాదంలో ఉంటాము. అటువంటి సమయంలో మన ఇంద్రియాలను, మనస్సును ఋషికేశుడైన పరమాత్మకు అప్పగిస్తే మనలోని గందరగోళం తొలగిపోయి జ్ఞానం ప్రకాశిస్తుంది. కృష్ణుడి చిరునవ్వు భౌతిక సమస్యలు తాత్కాలికమని, ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే భయం ఉండదని సూచిస్తుంది. మన జీవితంలో ఎప్పుడు ఆందోళన కలిగినా మనం కూడా అర్జునుడిలాగే కృష్ణుడిని శరణు కోరుదాం. ఆ భగవంతుడి చిరునవ్వు మనలో ధైర్యాన్ని నింపుతుంది.